ఫ్రంట్ తీసుకో ఫ్రంట్ గ్రామంలోకి నుంచి మస్తు వస్తాయి రాకుండా మంచిదే బాబు నువ్వైతే రావాలి. సంక్రాంతి మా చింతలమానేపల్లి మండల్ డబ్బా గ్రామంలో గత నెల క్రితం చాలా బీద పరిస్థితిలో ఉన్న కుటుంబ యజమాని అయిన వసంత్ గారు చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని పులే సేవా సమితి ద్వారా కొంతమంది దాతల సహకారంతో 20,000 వరకు రూపాయలు నగదు జమ చేసినాము. ఈరోజు వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరైనా దాతలు కూడా సాయం చేసే వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించాలి. అలాగే వీరికి కనీసం ఇల్లు కూడా నివసించడానికి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు పిల్లల్ని చూడాలంటే చాలా కష్టమవుతుంది. ప్రభుత్వం కూడా ఏదన్నా పథకాలు వీళ్లకు సంబంధించినవి ఉంటే వెంటనే ఇవ్వాలని కోరుతూ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదో అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి గుర్తించి మన పులే సేవా సమితి సభ్యులు ఎంతో కొంత తనకు తోచిన సహాయాన్ని డొనేట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. అలాగే ఈ బీద కుటుంబాన్ని ఆదుకోవడానికి మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కావచ్చు, మరియు నాయకులు కావచ్చు, మన మండల నాయకులు కూడా కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళని గుర్తించి వీళ్ళ స్థితిగతులను గుర్తించి వీళ్లకు తోసిన సహాయాన్ని మీ వంతుగా అందియాలని మేము ఈ యొక్క పులే సేవా సమితి ద్వారా వేడుకుంటున్నాం. ఈరోజు ఈ డబ్బా బారిగూడ గ్రామంలో మన గత వారం క్రితం లెండుగూడ వసంత్ గారు చనిపోవడం జరిగింది అనారోగ్యకారంగా. సో వీరు చాలా బీద కుటుంబం, చూస్తూనే ఉన్నాం. సరిగా వీళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. గవర్నమెంట్ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో మన ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాగే వీరికి ఏదైనా ప్రభుత్వ పథకాలు తొందరగా మంజూరు చేసి వీళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. పులే సేవా సమితి తరఫున మాకు కొంతమంది దాతల సహకారంతో వచ్చినటువంటి డబ్బులను మేము వీళ్ళకి అందించడం జరిగింది. అయినప్పటికీ ఇది చిన్న సహాయం. మీరు గవర్నమెంట్ తరఫున పెద్ద మనుషులు ఆలోచన చేసి వీరికి తక్షణమే ఒక ఇందిరమ్మ ఇల్లును, అలాగే వీరికి ప్రభుత్వం పరంగా వచ్చే మనకు పెన్షన్ కావచ్చు, ఇంకా అనేక పథకాలను వీళ్ళకు బీద కుటుంబం కాబట్టి తక్షణమే మంజూరు చేయాలని కోరుతున్నాం. గత 10 రోజుల క్రితం లెండుగురే వసంత్ అనే పేద యువకుడు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. మృతుడికి భార్య, 2 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడానికి, అరుచుకోవడానికి ఎవరు లేకపోవడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వసంత్ మరణించడంతో దిక్కులేని స్థితిలో చిన్నారులు ఉన్నారని మా మిత్రులు తెలపడంతో నేను మరణించిన రోజు వాళ్ళని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ విషయాన్ని మా మిత్రులు కొంతమంది నాకు చాలా పేదవాళ్ళు, వాళ్లకు కనీసం ఉందామంటే ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నారని తెలపడంతో నేను మా పులే సేవా సమితి అధ్యక్షుడు తిరుపతి గారికి ఫోన్ ద్వారా సమాచారం అందించి గ్రూపులలో తోచిన సహాయాన్ని అందించండి, అనాథలను ఆదుకుందామని చెప్పేసి నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన కొంతమంది దాతలు సహకరించారు. మా గ్రామంలో ఉన్న దాతలు కూడా సహకరించారు. మళ్ళీ నా మిత్రులు కూడా చాలామంది సహకరించారు. అలాగే మా ఎస్ఆర్ఎస్ యూత్ సభ్యులు కూడా చాలామంది సహకరించారు. ముఖ్యంగా పులే సేవా సమితి అధ్యక్షుడు తరపున చాలామంది దాతలు సహకరించారు. దీనికి గాను ఆ రోజు దహన ఖర్చుల కోసము ఆన్ ద స్పాట్లో 6,500 రూపాయలు ఇవ్వడం జరిగింది.
మరి ఈరోజు మా పులే సేవా సమితి జిల్లా అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి అమౌంట్ను వాళ్ళ కొడుకులకు భార్యకు అందియడం జరిగింది. మొత్తం కలిపి 21,361 రూపాయలను ఫోన్పేల ద్వారా సేకరించి వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఎవరైనా దాతలు గ్రామంలో ఉన్నవారు కానీ, మండలంలో ఉన్నవారు కానీ, జిల్లాలో ఉన్నవారు కానీ దాతలు ఎవరైనా సహకరించి వీళ్ళను ఆదుకోవాలని, వీళ్ళ పై చదువులకు సహకరించాలని, అలాగే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఫలం కూడా వీళ్ళ కుటుంబానికి చెందేలా ప్రభుత్వం సహకరించాలని కోరుతూ అందరికీ జై జ్యోతి జై క్రాంతి.